హలో ఫ్రెండ్స్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ఇవి. చిన్న కొమ్మ పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. వైట్ చామంచి, కాకడా మల్లి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇటువైపు. కుండీల్లో కూడా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు విప్పినాయి. నైట్లో విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చెట్టు నుంచి కోయకూడదు కదా. వైట్ రోజ్ ఫ్లవర్స్, ఇవి గుత్తులు గుత్తులే వస్తాయి. ఇవి ముద్దగా రావు. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడ పింక్ రోజ్, ఈ ఫ్లవర్స్ కూడా గుత్తులు గుత్తులే వస్తాయి. కటింగ్ చేసినాక స్టార్ట్ అయినాయి. మల్లీ ప్లాంట్ ఇది, మల్లీ చెట్టు. జస్మిన్, ఇదిగోండి ఇక్కడ పింక్ ఫ్లవర్ వచ్చింది. కొన్ని మొగ్గలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ వస్తాయి ఇవి. ముద్ద సెంగ్ ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు, అందుకే కొయ్యట్లేదు. హాఫే విప్పినాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్స్ వాలిపోతున్నాయి బరువు అయ్యి, ఇంకా హైట్ వచ్చినాయి బాగా. ఈసారి బరువు ఎక్కువ హైట్ రానివ్వను, షార్ట్గానే కట్ చేసేస్తాను. కింద కిందే బుషీగా రప్పియాలి. ఇవి కోసాను, ఇంకా కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఈ ప్లాంట్ ఔషధాలకు బాగా ఉపయోగిస్తారు. ఈ లీవ్స్, ఫ్లవర్స్, వీటి ఏర్లు కూడా యూజ్ చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లవర్స్ని వాటర్లో మరిగించుకుని తాగుతారు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఈ ప్లాంట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సీడ్స్ ఉంటాయి వీటికి. ఇవి పైన ఇక్కడ ఫ్లవర్స్ వచ్చిన చోట కొంచెం టిప్స్ తీసేయాలి, చిగుర్లు. ఎక్కువ కొమ్ములు వచ్చి చాలా ఫ్లవర్స్ వస్తాయి, బుషీగా వచ్చేస్తాయి. ఇంకా ఎండిపోయినవి స్టెమ్స్, ఎండిపోయిన మొక్కలు లాగేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వేసేసాను. సమ్మర్లో మొత్తం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉండవు కదా, అవన్నీ కంపోస్ట్ చేసేస్తాను. మట్టిలోకి రోజు వాటర్ జల్లుతూ ఉంటాను. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఒకటి రోజు పింక్ రోజ్ వచ్చింది. కొన్ని పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. ఫ్లవరు చెట్టు ఎండిపోయిందని లాగేస్తుంటే కొమ్మతో వచ్చేస్తుంది ఫ్లవరు. కొన్ని కొమ్మలు తీసి మళ్ళీ ఈరోజు కొన్ని టబ్లో పెట్టేశాను, బ్లాక్ టబ్లో. ఇక్కడ ఒక బకెట్కి పెయింటింగ్ వేసుకున్నాను కదా, ఇదిగోండి ఇలా పెయింటింగ్ వేసుకుని ఇందులో మొక్కలు వేసుకున్నాను కదా. టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్. పక్కనే బ్లాక్ టబ్ కిచెన్ వేస్ట్తో పెట్టాను కదా కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు. ఇందులో నేను కొన్ని బంతి కొమ్మలు పెట్టుకున్నాను. ఒకటన్నా వచ్చినా వస్తుంది కదా, ఇవి డ్రై అయ్యేసరికి. ఫ్లవర్స్ త్వరగా వచ్చేస్తాయి ఇలా కొమ్మల ద్వారాగా పెడితే. ఇక్కడ కొన్ని టమాటాలు వచ్చినాయి. ప్లాంట్స్ అయితే బాగా వస్తున్నాయి ఇవి హైటు. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడే ఈ టమాటో ప్లాంట్స్ బాగా ఎదుగుతాయి.
ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ప్లాంట్ కూడా నేను చిన్న కొమ్మే పెట్టాను టబ్లో. ఈ టబ్లన్నీ నేను ఒక్కొక్కటి 100 రూపీస్కి తీసుకున్నాను. బ్లాక్ టబ్స్ ఏమో ఒక్కొక్కటి 50 రూపీస్కి తీసుకున్నాను. 4-5 ఇయర్స్ అవుతుంది, ఇంకా అసలు ఏం పోలేదు, చాలా బాగా వస్తున్నాయి. దోసల పిండి కొంచెం పుల్లగా అయింది, ఫ్రిడ్జ్లో పెట్టింది. అది నేను ఇలా వాటర్ పోసి ఈ వాటర్ని మొక్కలకి ఇస్తున్నాను. బియ్యం కడిగిన వాటర్ ఇస్తాం కదా, బియ్యం నుంచే కదా దోసల పిండి, ఇంకా ఇందులో కెమికల్ ఏమి ఉండదు, వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని ఇలా పోస్తున్నాను. పిండి ఏం పడనివ్వట్లేదు, పిండి పడితే చీమలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని పోస్తున్నాను. రైస్ మొక్కల నుంచి వచ్చినవే కదా, మళ్ళీ వాటికే ఇస్తున్నాను. ఇలా కెమికల్ లేనివి ఏవైనా పోసేస్తూనే ఉంటాను. కొన్ని కూరగాయలు వేస్ట్, ఉల్లిపట్టు, మినప్పప్పు కడిగాను దోసలకి నానబెట్టి, నేను పొట్టుపప్పే వాడతా. ఆ పొట్టుపప్పు ఇవన్నీ కొన్ని వాటర్లో వేసేసి ఉంచేసాను. ఆ వాటర్ అన్నీ నేను కొంచెం నాన్నాక మొక్కలకు పోస్తూ ఉంటాను, వాటిని వడగొట్టేసి. ఆ వేస్ట్ అంతా మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. పచ్చి వేస్తే ఆ కిచెన్ వేస్ట్ పడితే పచ్చివి దోమలు పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని అవి అస్సలు పడనివ్వను నేను. ఆ పచ్చి వేస్తే మొక్కలు కూడా చచ్చిపోతాయి, లీవ్స్ ఎర్రగా అయిపోతాయి. ఇక్కడ కూడా కొన్ని పోస్తున్నాను. ఇవి కొన్ని చిక్కగా పోసినా ఏం కాదు, కెమికల్ ఏం లేదు కదా, నేను ఎక్కువే పోసేసాను. టమోటా ప్లాంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, హైట్ వచ్చేసింది. దీనికి ఇలా సపోర్ట్ పెట్టుకున్నాను, ఏదైనా తాడు చూసి కడతాను. చిక్కుడు మొక్క ఇలా ఇచ్చేసాను సపోర్ట్ దీనికి ఇటువైపు. స్టాండ్ సరిపోలేదని ఇలా డబ్బా పెట్టాను లాస్ట్లో. ఆ డబ్బాలో కూడా నేను మొక్కలు వేసుకోవాలి అన్న రాళ్ళు పెడతాను. కిచెన్ వేస్ట్ ఇలా ఈ గిన్నెలో వేసుకుని వాటర్ పోసి ఉంచుకున్నాను. మినప్పప్పు కడిగాను, అవన్నీ ఆ వేస్ట్ అంతా పోసాను ఇందులో. మిర్చి, ఉల్లిగడ్డ కొంచెం నాననిచ్చి ఈ మొక్కలకు పోసేస్తాను ఈ వాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.